బ్యాక్ టు న్యూస్. ఇక తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు ఎన్నికల వేళ నేపథ్యంలో వలసబాట పడుతున్నారు. ఇప్పటికే కేకే కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా ప్రకటించారు. ఇక కడియం శ్రీహరి కూడా ఇదే బాటలో ఉన్నారు. ఇప్పటికే ఆయన కూడా కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పలువురు పార్టీ నేతలతో కలిసి మాజీ మంత్రి కడియం శ్రీహరి ఇంటికి వెళ్లారు. అనంతరం రేవంత్ ఇంటి నుంచి దీపాదాస్ మున్షి మాజీ మంత్రి కడియం శ్రీహరి ఇంటికి వెళ్లారు. కడియంతో సమావేశమైన ఆమె కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. త్వరలో కూతురు కావ్యతో హస్తం కండువా కప్పుకోనున్నట్లుగా కడియం తెలిపారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారు, వారితో పాటు ఏఐసిసి సెక్రటరీలు చౌదరి గారు, విష్ణు గారు, ఏఐసిసి ప్రతినిధులుగా మీరు పార్టీలోకి రావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు, నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు, వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మున్షి గారికి తెలియజేయడం జరిగింది. ఇన్ ఏ డే ఆర్ టూ ఐ విల్ టేక్ ఏ డిసిషన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై ఫాలోవర్స్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై వెల్ విషర్స్ అండ్ మై వర్క్. ఆ క్యాడర్ కి నేను మాట్లాడే విషయాలని మీకు చెప్పను కదా. బీఆర్ఎస్ అన్ని అవకాశాలు ఇచ్చినా ఒక్కొక్కరు చేజారిపోతున్నారు కేకే విషయంలో కానీ మీ విషయంలో కానీ, అంటే ఏం జరుగుతుంది పార్టీ? ఫర్ వేరియస్ రీజన్స్ పార్టీ ఈజ్ లూజింగ్ గ్రౌండ్. ఫర్ వేరియస్ రీజన్స్ people are moving away from BRS. So to serve the people and to do something for the constituency, we have to. At Kadiam Shrihariji's house, I am just carrying the party's request from AICC that just requesting him and inviting him to join Congress party. So it is our request to both Kadiam Srihariji and Dr. Kavya that if they can join our party, Congress party, and strengthen our party. So this is our request from Congress party. We have come over here. We met him with all the leaders, with the AICC secretaries, Rohit Chaudhary, Vishnu Nath, then Sampath, Mallu Ravi ji, Rohin Reddy ji, we all came here and we have put our request. We are inviting them to join our party and they have with great honor honored us, and Kadiam Srihariji is very respectfully recollecting Khargeji's when he was minister from Andhra. Khargeji was minister from Karnataka. He was recollecting those memories. So he is very cordial to us. So we are waiting for their reply. They will.